విక్రమ్ కూడా జాయిన్ అయ్యాడా? విక్రమ్ కూడా జాయిన్ అయ్యాడా? విజయ్ ఇవన్నీ ఇంతకు ముందులా కాకుండా ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి మీకు. ఇంతకు ముందు ఫస్ట్ మీకు ఇప్పుడు అలవాటు అయిపోయింటది ఏంటి సింటాక్స్ ఏంటి ఇది అని. ఇంకా నెక్స్ట్ అన్నీ కూడా చాలా చాలా ఈజీగా ఉంటాయి. దీంట్లో ఇంపార్టెంట్ వచ్చి ఈ లుకప్ ఫంక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇప్పటికే ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం ఈ లుకప్ ఫంక్షన్స్. దానికి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇన్సర్ట్ డేటా. అన్న ఒకసారి ఫీల్డ్ చెప్పవా అన్న? ఫీల్డ్ అన్న ఫీల్డ్ మార్నింగ్ మనం మధ్యలో ఆపేసినాము, కాల్ వచ్చిందన్న. లేదు, మనకి ఇది కంప్లీట్ అయిపోయింది. దీంట్లో మనమేం మధ్యలో ఏం ఆపలేదు. ఎక్కడ ఆపాం? ఇక్కడ మధ్యలో ఆపినట్టు అనిపిస్తున్నా. ఇక్కడ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసినాం, మధ్యలో ఏం ఆపలేదులే. ఇంకా మీకు ఈ ఆర్గ్యుమెంట్స్ గురించి ఇప్పటికే మీకు అర్థమైపోయింటది. ఓకే, ఇన్సర్ట్ డేటా. దిస్ ఫంక్షన్ ఇన్సర్ట్స్ ఏ రో ఇన్ ఏ డేటా ఎక్స్టెన్షన్ విత్ స్పెసిఫైడ్ కాలమ్ నేమ్ అండ్ వాల్యూ పేజ్. ఇవంతా మీకు ఇన్ డీటెయిల్గా ఏం అవసరం లేదు. సింపుల్ ఏంటంటే ఇన్సర్ట్ డేటా అంటే ఇది ఒక రోని ఇప్పుడు దీంట్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇది డేటా. ఒక రోని ఇన్సర్ట్ చేస్తాం ఎక్స్ట్రాగా. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం చేంజ్ చేద్దాం. సో ఇట్లా నేను ఇప్పుడు ఆల్రెడీ నాకు 9 రికార్డ్స్ ఉన్నాయి. కొత్తది ఒక రికార్డ్ని తీసుకొచ్చి యాడ్ చేయాలి. అప్పుడు ఎలా చేస్తాను? సింపుల్ ఇన్సర్ట్ డేటా. దీనికి మీకు ఈ ఆర్గ్యుమెంట్స్, మీకు ఇది సింటాక్స్. ఓకే, దీంట్లో ఆర్గ్యుమెంట్స్ మెయిన్ 3, అడిషనల్ 2 4A 4B. ఇవి మీకు చూస్తేనే అర్థమైపోతుంది. ఇక్కడ ఇవన్నీ స్ట్రింగ్సే చూడండి. ఇక్కడ మీరు ఈ డేటా టైప్స్ ప్రధానికి మీరు చూసి గుర్తుపెట్టుకోవాలి. అది ఎక్కడెక్కడ ఏది ఆ డేటా టైప్ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కానీ నంబర్ ఉండింది అనుకో, మనం అక్కడ స్ట్రింగ్ ఇచ్చినాం అనుకో, అది ఇన్వాలిడ్ అయింది ఎంటైర్ సింటాక్స్. ఏదన్నా ఆర్గ్యుమెంట్ బూలియన్ ఉంది, అక్కడ నంబర్ కానీ స్ట్రింగ్ కానీ ఇస్తే అది ఇన్వాలిడ్ అయింది. అలా స్ట్రింగ్ అంటే వర్డ్స్ కదా, టెక్స్ట్. బులియన్ లో టెక్స్ట్ ఇవ్వద్దా? బులియన్ లో మనం ఇచ్చే ట్రూ ఆర్ ఫాల్స్ కదా, దానికి మనము డిజిట్స్ ఇస్తాం. ట్రూ అయితే కన 1, ఫాల్స్ అయితే కన 0. అట్లా వాడు అక్కడ రిప్రజెంటేషన్ ఇస్తాడు ట్రూకి ఫాల్స్ కి.
ఏ రిప్రజెంటేషన్ ఇవ్వాలని, దానికి ఆ సింటాక్స్ 0 అయితే 0 ఇమ్మంటే 0 ఇవ్వాలి, 1 ఇమ్మంటే 1 ఇవ్వాలి, అట్లా ఇవ్వాలి. అలా ఇక్కడ 2 ఫాల్స్ ఉన్నాయన్న, అంటే 2 బులియనా? ఇక్కడ 4A 4B 2 ఫాల్స్ ఉన్నాయి కదా. ఈ కాలం గురించి వదిలిపెట్టండి మీరు, ఈ కాలంకు సంబంధించింది కాదు. ఇక్కడ బూలియన్ అనేసి ఉంటుంది, మన ఫీల్డ్ లో యూజ్ చేస్తాం, గుర్తుందా మీకే? థర్డ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ బూలియన్. అది ఇవి ట్రూ ఫాల్స్ అనేది ఎగ్జిస్ట్ అయ్యేది ఎందుకంటే ఇవి జస్ట్ ఈ ట్రూ ఫాల్స్ దీని ఇండికేషన్. అంటే ఏంటంటే ఇవి మెయిన్ ఆర్గ్యుమెంట్స్, ఇవి అడిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనేసి, ఈ ఫాల్స్ అని ఉండేటివి అడిషనల్ ఆర్గ్యుమెంట్స్. అంత గురించి ఈ కాలం చెప్పేది అంతే, దానివల్ల నీకు ఏ ఇన్ఫర్మేషన్ రాదు. మీరు చూడాల్సింది ఏంటంటే టైపు, ఓకే, దాని తర్వాత డిస్క్రిప్షన్, అదేం చేస్తుంది. దిస్ ఫంక్షన్ ఓన్లీ, ఇది వెరీ ఇంపార్టెంట్, ఓన్లీ వర్క్స్ ఇన్ ల్యాండింగ్ పేజ్. ఇవి అంటే ఏంటి, దీని మీనింగ్ ఏంటి డైరెక్ట్ మీకు? ఇది మొబైల్ స్టూడియోలోనే వర్క్ అవుతుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి సిమిలర్ ఫంక్షనే ఈమెయిల్ స్టూడియోలో వర్క్ కావాలంటే ఇన్సర్ట్ డిఈ, ఓకే, అది ఎలా వర్క్ అవుతుందో ఇక్కడ చూద్దాం. ఈమెయిల్ స్టూడియోకి అయితే ఈ కమాండ్ యూజ్ చేయాలి, మొబైల్ స్టూడియోకి అయితే ఇది, అలా గుర్తుపెట్టుకోండి సింపుల్గా. సేమ్ లాయల్టీ మెంబర్స్, అగైన్ ఇక్కడ 3 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు 4th చిన్న ఎగ్జాంపులే, ఇన్సర్ట్ కౌంట్, ఈమెయిల్ అడ్రస్, సబ్స్క్రైబర్కి, ఈమెయిల్ అడ్రస్, సబ్స్క్రైబర్కి. ఇవి చూడు, మనకి ఇక్కడ ఇన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. ఈమెయిల్ అడ్రస్ ఉంది, సబ్స్క్రైబర్కి ఉంది, ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది, క్రియేటెడ్, ఇవన్నీ ఫీల్డ్స్ ఉన్నాయి హెడర్ రోలో. కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి, ఈమెయిల్ అడ్రస్. దాని తర్వాత సెకండ్ ప్రయారిటీ ఏంటి, మనకి మ్యాప్ చేయడానికి సబ్స్క్రైబర్కి. ఇవి 2 మాత్రమే ఇస్తున్నాడు వీడు. మిగిలిన డేటా ఏమైతుంది, నీకు అది బై డిఫాల్ట్ నో డేటా ఉంటుంది అక్కడ, అంతే. క్రియేటెడ్, ఇది సిస్టమ్ డేట్ క్రియేట్ అవుతుంది. ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ లేదు దీనికి, అయినా యాక్సెప్టెడ్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇవి తీసుకుంటున్నాము. సెట్ ఈమెయిల్ అడ్రస్ ఈక్వల్ టు ఈమెయిల్, సెట్ సబ్స్క్రైబర్ కి ఈక్వల్ టు సబ్స్క్రైబర్ కి, సెట్ ఇన్సర్ట్ కౌంట్. ఈ ఇన్సర్ట్ కౌంట్లోకి మనము ఈ ఇన్సర్ట్ డేటా, మనం ఏదైతే లాయల్టీ మెంబర్స్ అనేది డేటా ఎక్స్టెన్షన్, ఈమెయిల్ అడ్రస్, ఓకే, ఏ కాలంలో నువ్వు చేంజ్ చేయాలనుకుంటున్నావు ఈమెయిల్ అడ్రస్లో, @ఈమెయిల్ అడ్రస్, @ఈమెయిల్ అడ్రస్ అంటే ఈ వేరియబుల్, ఓకే. ఈ వేరియబుల్లో ఉండే డేటా ఈ ఈమెయిల్ అడ్రస్ అనే కాలంలో ఫీల్డ్ కింద యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం ఈమెయిల్ అడ్రస్, barblime-.com, barblime-.com అనేది ఈ ఈమెయిల్లో ఇక్కడ కింద యాడ్ అవుతుంది. మనం ఎప్పుడైతే కనుక ఇక్కడ ఈ ఈమెయిల్ అడ్రస్ ఇస్తామో అప్పుడు. దాని తర్వాత సబ్స్క్రైబర్ కి అనేసి ఇక్కడ మనము ఇక్కడ ఒకటి, ఇదేంటంటే కాలం వాల్యూ, ఇది సబ్స్క్రైబర్ కి అనేది, ఇది కాలం వాల్యూ, హెడర్ ఫీల్డ్, ఓకే, యాట్రిబ్యూట్ వాల్యూ అని కూడా అనొచ్చు. సో దానికి ఈ వేరియబుల్ @ ఇక్కడ కూడా చూడు, ఈ వేరియబుల్ ఏదైతే ఇస్తున్నామో ఈ వేరియబుల్ ఈమెయిల్కి ఇచ్చాం, సేమ్ @ అనేసి ఇస్తాం. ఏదైతే కాలం వాల్యూస్ ఉంటాయో డేటా ఎక్స్టెన్షన్కి, దీనికి వీటికి మనం డబుల్ కొటేషన్ ఉంటుంది, వేరియబుల్కి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది ఏంటన్నా? మళ్ళీ సార్ చెప్పరన్నా? ఈ వేరియబుల్ అనే దానికి కొటేషన్స్ ఉండవు ఇట్లా, ఓకే. ఇక్కడ కొటేషన్స్ ఉన్నాయా? అవునండి. అవి వేరియబుల్కి ఉండవు. ఈ 2 ఆడు వేరియబుల్స్ యూజ్ చేసినది, @ఈమెయిల్ అడ్రస్ ఒకటి, @సబ్స్క్రైబర్ కి ఒకటి. సో వీటిలో ఏ వాల్యూ అయితే మనం ఇస్తామో ఆ వాల్యూ వేసి ఈ కాలంలో సేవ్ అవుతుంది, ఈమెయిల్ అడ్రస్ లో ఈ వాల్యూ సేవ్ అవుతుంది. కొటేషన్స్ లో ఉన్నది ఏంటిదన్న మరి? అది కాలం ఫీల్డ్, అది యాట్రిబ్యూట్ వాల్యూ.
పాయింట్ ఇంకొకటి కాలం రో. అంటే కాలం నేమే కదా అన్న? ఇది కాలం నేమే, ఈ కాలం నేమ్. కాలం నేమ్ కొటేషన్ లో ఉంటుంది, వేరియబుల్ నార్మల్గా ఉంటుంది. అట్ అనేది ఎక్కడైనా వేరియబుల్ రిప్రజెంట్ చేస్తాను అంటే నువ్వు ఫస్ట్ అట్టే పెట్టాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు మీకు ప్రోగ్రామ్ చిన్న చిన్న కోడ్స్ అడుగుతారు ఇప్పుడు ఏదైనా ఇంటర్వ్యూస్లో. అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు అట్టు మర్చిపోయారు అనుకో, బై మిస్టేక్ ఆల్సో, మీకు గుర్తు రాలేదు, మర్చిపోయారు, మీకు అది మెయిన్ హ్యాబిచువల్. ఆమ్ స్క్రిప్ట్ అంటేనే వేరియబుల్ని నువ్వు ఎక్కడ డిక్లేర్ చేస్తున్నావు అన్నా కూడా, వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నావన్నా, లేదంటే అసైన్ చేస్తున్నావన్నా, లేదంటే ఇది పాస్ చేయడం అంటారు. దీన్ని డిక్లరేషన్ అంటారు, వేరియబుల్ డిక్లరేషన్. దీన్ని వేరియబుల్ అసైన్మెంట్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈక్వల్ పెట్టి అసైన్ చేస్తాను, ఈ వేరియబుల్కి ఈ వాల్యూని అసైన్ చేస్తాను, దీన్ని అసైన్మెంట్ అంటారు. ఓకే, దీన్ని పాస్ అంటారు, వాల్యూ పాసింగ్. అంటే దీంట్లో ఉండే వాల్యూని ఈ కాలం ఉండే దాంట్లోకి పాస్ చేస్తున్నాం మనం. ఈ కాలంలో పోయేసి ఎక్కడైతే కన్నా ఈ కాలంలో పోయేసి ఈ వాల్యూ సేవ్ అవుతుంది ఈమెయిల్ అడ్రస్లో. ఈ ఈమెయిల్ అడ్రస్లో పోయేసి మనం ఇప్పుడు వేరే @@ అని రాసేది, ప్రతిసారి వేరే @ అని రాసేది కాలం నేమ్ కదా అన్నది. ప్రతిసారి వేరే @ మనం రాస్తాం కదా, వేరే @ రోస్, వేరే @ ఇదని, అంటే అది కాలం నేమ్ కాదా? ఇవి వేరియబుల్స్. నీకు కాలంలో ఇన్సర్ట్ కౌంట్ ఎక్కడ ఉంది? నీకు ఈ కాలమ్స్ ఇవి ఈమెయిల్ అడ్రస్, సబ్స్క్రైబర్కి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ క్రియేటెడ్. నీకు ఇన్సర్ట్ కౌంట్ ఎక్కడ ఉంది? లేదన్న. నువ్వు చూసి కన్ఫ్యూజ్ అవుతుంటావు నువ్వు కాలం. ఓకే, అంటే అక్కడ @email address అంటే వేరే @email address అంటే అక్కడికి పాయింట్ చేస్తున్నట్ట మనము. ఈ కాలంకి మనము క్రియేట్ చేస్తున్నాం ఈ ఈమెయిల్ అడ్రస్ అనేది. ఈ సబ్స్క్రైబర్కి అనేది ఈ కాలంకి. అంటే ఇప్పుడు మనం వాల్యూస్ అన్ని దాంట్లోకి వెళ్ళాలి అని. ఫస్ట్ డిక్లరేషన్, ఫస్ట్ పార్ట్ డిక్లరేషన్, దీన్ని డిక్లరేషన్ అంటారు. దీన్ని ఎప్పుడైతే కనుక సెట్ చేస్తామో దాన్ని అసైన్మెంట్ అంటారు. ఈక్వల్ టు సైన్ పెట్టి ఒక వాల్యూ ఉంటే దాన్ని దీంట్లో స్టోర్ చేస్తున్నాం మనం. ఆ స్టోర్ చేసిన వాల్యూని మనం ఏం చేస్తామంటే మనం ఇది దీన్ని కమాండ్స్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇన్సర్ట్ కౌంట్ అనేది ఏంటన్నా మన అక్కడ వేర్ ఇన్సర్ట్ కౌంట్ అనేది అంటే లైక్ ఎక్కడ కనిపిస్తుంది మళ్ళీ వర్డ్ మనకి? మళ్ళీ ఇక్కడ యూజ్ చేసినాం కదా దాన్ని ఇక్కడే డిస్ప్లే చేస్తున్నాం కదా. అంటే సపరేట్ కాలం అది కాలం కాదు, అది ఒక వేరియబుల్. అది మీకు ప్రోగ్రామింగ్ లో వేరియబుల్స్, కాన్స్టెంట్స్ ఇవి బేసిక్ ప్రోగ్రామ్ అబ్బావి. అవి ఎలా చెప్పాలి నేను చెప్పు. ఒక వేరియబుల్ అంటే ఏంది? మనం ఇప్పుడు ఒక వేరియబుల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక వాల్యూ 5 అనే దాన్ని స్టోర్ చేయాలి. నేను ఎట్లా స్టోర్ చేస్తాను దాని వాల్యూని? దాన్ని స్టోర్ చేయాలంటే నాకు ఫస్ట్ నాకు ఒక వేరియబుల్ ఉండాలి, దాని డేటా టైప్ నాకు తెలిసి ఉండాలి. ఓకే, ఇన్ జనరల్ ప్రోగ్రామింగ్లో ఇంట్ ఏ = 5 దీన్ని వేరియబుల్ అంటారు. ఇది ఇంటీజర్ అనేది దాని డేటా టైప్. ఇది వాల్యూ టు బి స్టోర్డ్. ఎక్కడ స్టోర్ అవుతుంది? ఏ అనే లొకేషన్లో స్టోర్ అవుతుంది. మనకి మెమరీ అప్పుడు ఇండైరెక్ట్ గా ఏ అనే కాలంలో 5 అనే ఒక వాల్యూ కదా. ఏ అనేది కాలం కాదబ్బా, అది కాలం ఎట్లయితే అదొక జస్ట్ లొకేషన్. ఏ అనేది ఒక లొకేషన్. ఇప్పుడు మెమరీ మనకి మెమరీ ఎట్లుంటుంది? జనరల్గా మనకి మెమరీ ఎట్లుంటుంది?
ఒక టేబుల్ లా ఉంటుంది ఒక మెమరీ. ఈ మెమరీ దీనికి ఒక లొకేషన్ ఉంటుంది, దీనికి ఒక లొకేషన్. వీటన్నిటి కూడా జనరల్గా మెమరీ లొకేషను ఇది బైనరీ ఫార్మేట్లో ఉంటుంది. 00110 ఇట్లా 00110 ఇట్లా ఒక బైనరీ ఫార్మేట్లో ఒక్కొక్క అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్కి మధ్యలో ఒక ఇంటర్ప్రెటర్ వచ్చి మనకి ఇంగ్లీష్ హై లెవెల్ లాంగ్వేజ్లో అర్థం చేసుకునేలాగా దానికి మనం ఒక నేమ్ ఇస్తాం. ఈ లొకేషన్కి ఏ అనేసి ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, దీనికి బి, దీనికి సి. ఇప్పుడు మనం ఏమన్నా వాల్యూ ఇక్కడ వాల్యూ 5లో స్టోర్ చేయాలనుకో, ఇక్కడ 5 ఇంటి ఏ ఈక్వల్ టు 5 ఇంటి బి ఈక్వల్ టు 6 ఇంటి సి ఈక్వల్ టు 7 అంటే ఇట్లా లొకేషన్లో స్టోర్ అవుతుంది. ఇది కాలమ్స్ ఎందుకు అవుతాయి? వీటిని ఒక సెల్ అంటారు, మెమరీ సెల్ అంటారు. వీటిని ఒక మెమరీలో స్టోర్ అవుతుంది అది అంతే. ఓకే, ఇప్పుడు మనం స్టోర్ చేసే డేటా మెమరీలో స్టోర్ అవ్వాలి కదా, అది ఎట్లా స్టోర్ అవుతుంది? ఇలా ఉంటుంది మెమరీ అంటే. మెమరీ అనేది ఇలా ఉంటుంది జనరల్గా, 2 డైమెన్షనల్ మెమరీ. మళ్ళీ 3 డైమెన్షనల్ కూడా ఉంటుంది, అది చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఈ మెమరీ ఎక్స్టెండ్ అవుతుంది 3rd డైమెన్షన్లో అంతే. ఈ 3rd డైమెన్షన్ కూడా ఉంటుంది. వీటిని క్యాస్కేడెడ్ చిప్స్ అంటారు. వాటిని అన్నిటిని సిరీస్లో పెడతారు. అంటే ఇప్పుడు అది వచ్చేసి కాలంతో సంబంధం ఉండదా అన్న అయితే? వేరియబుల్ అనేది ఎప్పుడు కూడా వేరియబుల్ కాలంకి సంబంధించినది కాదు. వేరియబుల్ అనేది ఒక డేటాని స్టోర్ చేసుకునేది. ఒకవేళ అరే అనుకో, అరే ఎట్లుంటుంది అంటే ఎట్లుంటుంది, నేను ఆల్రెడీ పైన రాసిన అరే అనేది ఎట్లుంటుంది. ఈ సెట్ ఆఫ్ మెమరీ లొకేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెమరీ లొకేషన్ అన్నిటిని కలిపి ఒక అరే అనుకోవచ్చు మనం. ఓకే, ఈ అరే పేరు ఏఆర్ఆర్ అని పెట్టుకున్నాను అనుకో నేను. ఓకే, ఏఆర్ అరే. ఈ అరేలో నీకు ఈ సెట్ ఆఫ్ మెమరీ లొకేషన్స్ ఉంటాయి. ఇక్కడ మనం 3 లొకేషన్స్ ఇచ్చాం, ఇది ఒక అరే. అట్లా ఈచ్ మెమరీ లొకేషన్ ఒక సెల్ అంటాం, సెట్ ఆఫ్ మెమరీ లొకేషన్స్ ఒక అరే అంటాం. అయితే ఇక్కడ మనకి ఇన్సర్ట్ కౌంట్ అనేది సపరేట్ లాస్ట్ లో ఒక టేబుల్ లాగా వచ్చి అందులో ఉంటుంది అన్న, లేకపోతే ఎట్లా వస్తుంది అది? ఇన్సర్ట్ కౌంట్ అంటే మనం ఏం చేస్తామంటే, ఈ ఇన్సర్ట్ కౌంట్ నీకు ఎన్ని లొకేషన్స్ నీకు ఇన్సర్ట్ అయినాయి, ఎన్ని రోస్ ఇన్సర్ట్ అయినాయి అనే ఇన్ఫర్మేషన్ చెప్తుంది అంతే. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఓన్లీ ఒకే ఒక ఈమెయిల్ అడ్రస్ తీసుకుంటాము, ఒక సబ్స్క్రైబర్కి తీసుకుంటాము. సో ఒక రో నీకు ఇన్సర్ట్ అవుతుంది కాబట్టి ఇన్సర్ట్ కౌంట్ వాల్యూ 1 వస్తుంది. ఇది డిస్ప్లే ఇన్సర్ట్ కౌంట్ వాల్యూ 1. నీకు అది ఇంతకుముందు ఈ 3 ఉన్నాయి మనకి, ఈ 3 రోస్. ఇప్పుడు కొత్తగా యాడ్ అయ్యేది ఈ రోకు ఓన్లీ మనం 2 కాలమ్స్ యాడ్ చేసినాము. మనం అట్లే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కూడా చేయొచ్చు. క్రియేటెడ్ సిస్టమ్ డేట్ ఇది తీసుకుంటుంది. మనం ఎప్పుడు క్రియేట్ చేసినామో ఆ డేటు, మన కంప్యూటర్లో ఏ డేట్ ఉందో ఆ డేట్ వస్తుంది ఇక్కడ ఆటోమేటిక్గా. అందుకే దాన్ని డిక్లేర్ చేయాలి అక్కడ. జనరల్ గా మనకి అవుట్పుట్ అనేది జస్ట్ ఇంకా అట్లే వస్తుంది రియల్ టైమ్ లో కూడా. అవుట్పుట్ లో మనకి ఇన్సర్ట్ కౌంట్ సపోజ్ అది యూజ్ చేస్తున్నాం అనుకో, ఆపరేషన్ ఫంక్షన్ ఇన్సర్ట్ కౌంట్ 10 రోస్ అయితే 10 అని చూపిస్తుంది అట్లా మనకి అంతే.
సో సేమ్ ఫంక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ స్టూడియోలో ఇప్పుడు మనం చూసామో దాన్ని ఈమెయిల్ స్టూడియోలో ఎట్లా వాడతామో దానికి ఇన్సర్ట్ డిని మనం ఇప్పుడు చూద్దాం. సేమ్ ఫంక్షన్. ఓకే, నువ్వు మళ్ళీ చదవాల్సిన అవసరం కూడా లే. ఓకే, ఎందుకంటే దానికి దీనికి మొబైల్ స్టూడియో కాబట్టి దీనికి ఇక్కడ కూడా చూడు ఇన్సర్ట్ డిఏ 3 అన్ని స్ట్రింగ్స్ 4A 4B. దిస్ ఫంక్షన్ ఓన్లీ వర్క్స్ ఇన్ ఈమెయిల్. ఇది ఇంపార్టెంట్, ఓన్లీ. సేమ్ అగైన్ 3 ఇచ్చాడు, సేమ్ కోడ్. ఓకే, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అది. ఇక్కడ 1 రాలేదన్న మరి, ఇక్కడ 1 అని రాలేదు. ఇక్కడ అసలు డిస్ప్లే ఇన్లైన్ ఆర్మ్ స్క్రిప్టే లేదు, అందుకు రాలా. ఇక్కడ కూడా 1 రోని ఇన్సర్ట్ చేసుకుంటాం మనము. ఇక్కడ 1 రోనే కదా ఇన్సర్ట్ అయింది. ఇంతకుముందు ఎన్ని ఉన్నాయడా? 3 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే ఒకటే ఇన్సర్ట్ అయింది అంతే. నార్మల్గా ఇది ఇన్సర్ట్ చేసేటప్పుడు మనకి ఇప్పుడు ఒక రో మొత్తం ఇన్సర్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు అన్న. ఇప్పుడు ఓన్లీ 2 వాల్యూస్ చేసాను కదా. చేయొచ్చు. దానికి ఎలా చేయాలో చెప్తా చూడు. ఇక్కడ డేటా టైప్ కూడా మనకి మ్యాటర్ అన్నారు కదా, దానివల్ల ఎక్కడ యూజ్ చేయలేదు కదా డేటా టైప్ మెన్షన్ చేయలేదు మనం. డేటా టైప్ కూడా ఇంపార్టెంట్ అన్నారు కదా ఇక్కడ ఈ సినారియోలో. జనరల్ ప్రోగ్రామింగ్ లో మనం డేటా టైప్ ని ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. మన ఆమ్ స్క్రిప్ట్ ఏంటంటే ఆమ్ స్క్రిప్ట్ బై డిఫాల్ట్ అది తీసుకుంటుంది. ఇప్పుడు సబ్స్క్రైబర్ కీ అనేది ఇంటీజర్ గా అది తీసుకుంటుంది. మనం ఇక్కడ వేరియబుల్ అంటే టెక్స్ట్ నెంబర్ 2 కలిపాను. ఇక్కడ చెప్తాను చూడు. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్క్రైబర్ కీ అనే చోటు కూడా టెక్స్ట్ ఇచ్చాము. జనరల్ టెక్స్టే ఉంటుంది. లేదు ఇక్కడ నంబర్ పెట్టేసాము. సిస్టమ్ జనరేటెడ్ వాటిలో నంబర్స్ ఉంటుంది, లెటర్స్ ఉంటాయి కాబట్టి టెక్స్ట్ పెట్టాడు. ఓకే, ఇది మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుంటాం. మనము ఆల్రెడీ ఫీల్డ్ క్రియేషన్ చేస్తాం చూడు. క్రియేట్ చేస్తాం కదా మనం డేటా యాక్షన్ ఫస్ట్ ఫీల్డ్స్. అప్పుడు మనం డేటా టైప్స్ ప్రతిదానికి ఇస్తాం కదా. అవునన్నా. అంటే ఇది ఇప్పుడు ఏ డేటా టైప్ ఇస్తానవో అదే నీకు ఆమ్ స్క్రిప్ట్ లో యూజ్ చేసుకుంటుంది. ఇంకోటి చెప్పారు కదా వేరియబుల్స్ కాన్స్టెంట్స్ అన్నారు కదా. కాన్స్టెంట్స్ అంటే ఏంటన్నా? జనరల్ ప్రోగ్రామింగ్ లో కాన్స్టెంట్ అంటే ఏంటంటే ఫిక్స్డ్ వాల్యూ. ఇది ఫిక్స్డ్ వాల్యూ. 5 అనేది కాన్స్టెంట్, ఏ అనేది వేరియబుల్. ఇప్పుడు ఇంకోసారి ఇప్పుడు మనము ఇక్కడ 5 అంటే వాల్యూ 5ఏ. ఇప్పుడు ఏ అనే దాంట్లో నేను 5 సేవ్ చేయొచ్చు, 10 సేవ్ చేయొచ్చు, 100 సేవ్ చేయొచ్చు. దాన్ని వేరియబుల్ అంటారు అనమాట. మనం ఏ సేవ్ చేస్తే అది సేవ్ చేయొచ్చు. ఇప్పుడు 5 వాల్యూ అంటే 5 ఎప్పటికైనా. ఒకవేళ బ్రాకెట్స్ లో 5,6 ఉన్నప్పుడు అన్న మరి నీకు ఒకే లొకేషన్ లో నువ్వు 2 వాల్యూస్ ఎట్లా స్టోర్ చేస్తావు? దాన్ని అరేలో సేవ్ చేస్తావు నువ్వు ఎప్పుడైనా.
అన్న ఒక్క నిమిషం వెయిట్ 1 సెకండ్. ఓకే, ఎనీ డౌట్స్? హలో అన్నది చెప్తున్నారు అక్కడ. ఇప్పుడు కాన్స్టెంట్ అనేది ఫిక్స్డ్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాపీ పేస్ట్ చేసేదా? ఇది అర్థమైందా మీకు? What is the difference between constant and variable? Question. Constant does not change its value over time. Variable on the other hand changes value depend on the equation. మీకు అర్థమైంది అది? అదే నేను ఇక్కడ సింపుల్ గా చెప్పింది. ఇప్పుడు 5 అనేది కాన్స్టెంట్, దాని వాల్యూ 5 ఎప్పటికైనా వాల్యూ 5 అది మారదు. ఇక్కడ ఏ అనేది వేరియబుల్. నేను 5 ఇవ్వచ్చు, 6 ఇవ్వచ్చు, 10 ఇవ్వచ్చు, 100 ఇవ్వచ్చు, అది మారుతుంది కదా వాల్యూ నేను ఇచ్చేదాన్ని బట్టి. నేను ఏది ఇచ్చినా తీసుకుంటాను కాబట్టి అది వేరియబుల్. దీని వాల్యూ 5 అనేది 5 ఎప్పటికైనా. 5 వాల్యూ 6 చేంజ్ కాదు, ఫిక్స్డ్ వాల్యూస్. ఇంటీజర్స్ అన్ని ఫిక్స్డ్ వాల్యూస్. ఒకవేళ చేంజ్ అవుతూ ఉండాలి అంటే అది వేరియబుల్ ఏ. ఇప్పుడు అక్కడ అది ఇప్పుడు ఏ ఈక్వల్ టు 5 అనేది కాన్స్టెంట్ అక్కడ ఆ ప్లేస్ లో. 5 అనేది కాన్స్టెంట్, ఏ అనేది వేరియబుల్. అది ఏ అనేది బిసిడి అట్లా చేంజ్ అవుతుంటది అంటున్నారా? ఏ అనేది వేరియబుల్ అని అట్లా చెప్తానంటే బిసిడి అట్లా కాదు. ఇప్పుడు అదే ఏ వాల్యూ లెక్కి నేను ఇక్కడ 5 పెట్టా కదా, ఇక్కడ నేను 5 6 పెట్టినా అది తీసుకుంటుంది. లేదంటే నేను 6 చేసి 10 పెట్టినా తీసుకుంటాను, అది వేరియబుల్ అంటే. ఓవర్ రైట్ అవుతుంటది. ఓవర్ రైట్ కన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వేరీ అవుతుంటది, వేరియబుల్ అది. అదే ఇప్పుడు నేను ఏదైనా కాన్స్టెంట్, ఇప్పుడు మీకు ప్రోగ్రామింగ్ డిక్లరేషను విత్ ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇది మ్యాథ్స్ ప్రాబ్లం అబ్బా. ఇప్పుడు మ్యాథమెటిక్స్ లో ఇప్పుడు నంబర్స్ ఉంటాయి, వాటిని ఫిక్స్డ్ వాల్యూస్ అంటారు. ఇప్పుడు మనం ఎక్స్ ఈక్వల్ టు వేరియబుల్ అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్ 10 ఈక్వల్ టు 5 అనేసి ఉంది. ఇది చిన్న ఎగ్జాంపుల్. ఇది మ్యాథమెటిక్స్ లో ఈ ఎక్స్ అనేది వేరియబుల్ కదా మనకి. హలో, ఇక్కడ నీకు 10 5 అనేది ఫిక్స్డ్ వాల్యూస్, అవి కాన్స్టెంట్స్. అవి ఎక్స్ అనేది ఇక్కడ ఎట్లయితే కనుక మ్యాథమెటిక్స్ లో ఇట్లా కంప్యూటర్స్ లో మనం ఏబిసి ఎన్ని వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నామంటే అది వేరియబుల్ అని. అంటే ఇప్పుడు అక్కడ ఏ ప్లేస్ లో 5
10 వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. మనం మనం చేంజ్ చేస్తుంటే, మనము యూజర్ చేంజ్ చేస్తుంటే అది చేంజ్ అవుతుంది దాని వాల్యూ. ఓకే. ఇనిషియల్ గా ఫిక్స్డ్ అయి ఉంటది, మనం చేంజ్ చేస్తుంటే చేంజ్ అవుతుంటది. మీకు ఇంతకన్నా ఇంకెలా చెప్పాలి? ఇనీషియల్ గా ఫిక్స్డ్ ఉండదని కాదబ్బా, మనం ఏ వాల్యూ ఇస్తే అది తీసుకుంటుంది అది. మీరు ఇంతవరకు ఎక్కడ ఇంతవరకు ఏ ప్రోగ్రామ్ చేయలేదా మీరు? ఏ ప్రోగ్రామ్ కూడా అవసరం లేదు దానికి. ఇప్పుడు చిన్న సింపుల్ మెథమెటిక్స్, ఇప్పుడు బేసిక్ 5th క్లాస్ మ్యాథ్స్, దీంట్లో ఇప్పుడు ఇవి 2 కాన్స్టెంట్స్, వీటి వాల్యూ మారదు. 10 వాల్యూ ఎప్పటికైనా 10 వాల్యూ 20 కానీ 30 కానీ అయిపోతుందా దాని వాల్యూ? ఎప్పటికీ కాదు. 5 వాల్యూ మారదు, కానీ ఎక్స్ వాల్యూ మారుతుంటది. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ -5 వచ్చింది. అదే సేమ్ ఎక్స్ వాల్యూ దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఓకే, ఇట్లా ఎక్స్ వాల్యూ మారుతా ఉంది కదా. ఇక్కడ సేమ్ ఎక్స్ అనేది సేమ్ వేరియబుల్, అది దాని వాల్యూ మారుతాను చూడు. ఇక్కడ 5, ఇక్కడ -5 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది. సినారియో బట్టి మారుతుంది కదా. సేమ్ ప్రోగ్రామింగ్ లో కూడా అంతే. వేరియబుల్ అనేది సినారియోని బట్టి మారుతా ఉంటది. మనం ఏ వాల్యూస్ ఇస్తామో అది సేవ్ చేసుకుంటుంటది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఓకే అండి. అది లైన్ గా రావాలి అంటే ఏమన్నారన్నా? అంటే లైక్ ఒక రో మొత్తం రావాలంటే ఎట్లా చేయాలన్నా? అదే ప్రోగ్రామ్ చేస్తానా, మీరు ఈ డౌట్స్ అన్ని అడిగేసరికి. ఇక్కడ ఇన్సర్ట్ డిలోనే అన్న అట్లా నేమ్స్ సేమ్ ఉండొచ్చు అన్న? కాలం నేమే సేమ్ ఈమెయిల్ అడ్రస్ అని ఇవ్వచ్చా, లేకపోతే వేరే నేమ్ కూడా ఇవ్వచ్చా? ఏ అనేది అట్లా ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. దీంట్లో ఉండే నేమ్స్ సేమ్ ఉండాలి. ఇవి కాలం రిప్రజెంట్ చేస్తాయి. ఈ ఈమెయిల్ అడ్రస్, దాని తర్వాత సబ్స్క్రైబర్ కి, దాని తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, దాని తర్వాత వేరియబుల్స్ మనం ఏ విధంగా ఇవ్వచ్చు. ఇక్కడ ఫస్ట్ నేమ్ బదులు ఎఫ్ఎన్ అని ఇవ్వచ్చు, లాస్ట్ నేమ్ బదులు ఎల్ఎన్ అని ఇవ్వచ్చు. కానీ నేను సేమ్ ఇచ్చిన. కాలం నేమ్స్ ఒకటి కొటేషన్స్ లో ఉండాలి. అర్థమైంది. ఇప్పుడు ఎంటైర్ కాలం వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కూడా వస్తుంది. అక్కడ మనం సెట్ లో మెన్షన్ చేయాలనుకుంటాం. సెట్ లో మెన్షన్ చేస్తే వస్తుందేమో అది, సెట్ @ దగ్గర. కరెక్ట్. అంటే మీకు జనరల్ స్కెల్టన్ ఫార్మేట్ లో చెప్పిన, ఇక్కడ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు బార్బు ఇట్లా ఇవ్వాలి. అక్కడ ఇస్తే వస్తుంది, లేకపోతే ఎంటీ. అసలు మనము ఇక్కడ ఇచ్చి ఇక్కడ కానీ సెట్ చేయకపోతే కానీ ఎర్రర్ వస్తుంది ఫస్ట్. సో ఇప్పుడు ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు బార్బు, సెకండ్ లాస్ట్ నేమ్ ఈక్వల్ టు లియోనస్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ బార్బు, ఇక్కడ లియోనస్ వస్తుంది. మొత్తం ఎంటర్ రో. అన్న ఇప్పుడు ఒక డౌట్, అక్కడ ఒక 10 రోస్ ఇన్సర్ట్ చేయాలన్న, అప్పుడు ఒక 10 రోస్ ఇన్సర్ట్ చేయాలి. అప్పుడు డిఫరెంట్ ఫస్ట్ నేమ్స్, డిఫరెంట్ లాస్ట్ నేమ్స్ ఉంటాయి. అప్పుడు
ఇది జస్ట్ సింగిల్ దానికి మనం మళ్ళీ ఇటరేటివ్ కమాండ్స్ యూజ్ చేసుకోవాలి. ఇది సింగిల్ రోకే, నువ్వు 10 రోస్ అయినా 100 రోస్ అయినా నువ్వు అప్పుడు సబ్ రూటీన్ని కాల్ చేయాలి అంతే. అచ్చా, అది మీరు అన్నట్టు ఫర్ లూప్ రాసి అంతే. అప్పుడు ఇవన్నీ కూడా అరేలో తీసుకోవాలా, అచ్చా అవన్నీ టైప్ అరేలో చేయాలన్నా తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా పంప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ అరే ఒకటి డిక్లేర్ చేసుకోవాలి, అరే తీసుకోవాలి ఏఆర్ఆర్ అని. అప్పుడైనా మనం సెట్ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు అట్లా ఒక నెక్స్ట్ రోకి రాయాలంటే అన్న, అంటే నెక్స్ట్ రోలో ఫస్ట్ నేమ్ రాయాలంటే మనము అరే అని డిక్లేర్ చేసుకొని అరేలోకి మన డేటాను తీసుకొని దాని తర్వాత మనం ఒక్కొక్క వాల్యూని ఇక్కడ ఒక్కొక్క వాల్యూని కాల్ చేయాలి. ఈమెయిల్ అడ్రస్ యాట్రిబ్యూట్ వాల్యూ, దాని తర్వాత దీన్ని సబ్స్క్రైబర్కి యాట్రిబ్యూట్ వాల్యూ, దాని తర్వాత ఫస్ట్ నేమ్ యాట్రిబ్యూట్ వాల్యూ, ఇట్లా యాట్రిబ్యూట్ వాల్యూస్ తీసుకుంటా పోవాల ఒక్కొక్కటి. అంటే ప్రతిసారి టైప్ చేస్తూ ఉండాలన్నా 4 వాల్యూస్ అట్లా? లేదు, ఇవి జస్ట్ యాట్రిబ్యూట్ వాల్యూస్ లో మనం ఈమెయిల్ అడ్రస్, దాని తర్వాత సబ్స్క్రైబర్ కి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేస్తే ఈ అరేలో ఉండేటి ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తా ఉంటాయి. దాంట్లో ఒక రో మొత్తం వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ రోకి అవి అన్ని వాల్యూస్ చేంజ్ అవుతాయి కదా. నెక్స్ట్ రోకి మనము ఆ ఫర్ లూప్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. లూప్ ఇంక్రిమెంట్ అయినప్పుడు ఒక రో కంప్లీట్ అయిపోతుంది, నెక్స్ట్ రోకి వెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఈ రో కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ రోకి వెళ్తుంది. నెక్స్ట్ రోలో మళ్ళీ ఫ్రెష్ డేటా ఏది ఉంటే అది తీసుకుంటుంది అంతే. అప్పుడు ఇవన్నీ టైప్ చేయాలి కదా నాకు. ఇప్పుడు బార్బ్ 57 మనం ఇటరేటివ్ లో పెడితే అవసరం లేదు, ఒకసారి టైప్ చేస్తాం అంతే. ఇటరేషన్స్ లో పెట్టినప్పుడు మళ్ళీ అవసరం లేదన్న. అంటే దానికి ఎలా తెలుస్తుంది అని అంతే. యాట్రిబ్యూట్ వాల్యూ మనం కానీ కాల్ చేసాము, ఇంతకుముందు మనం యాట్రిబ్యూట్ వాల్యూని ఎట్లా చేసినాము, మనం జస్ట్ ఆ హెడర్ రోని కాల్ చేస్తే దాంట్లో వాల్యూస్ 1 by 1 ఎట్లా వచ్చినాయి దానికి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయితే వస్తున్నాయి అన్నవి. ఇప్పుడు మనం కొత్తగా యాడ్ చేస్తున్నాం కదా. అరేలోకి డంప్ చేస్తాం ఫస్ట్. మన కోడ్ మనం ఏదైతే కన్నా మనం ఫీడ్ చేయాలో అది మొత్తం అరేలోకి చేస్తాం. అది మీకు వచ్చినప్పుడు మీకు కోడింగ్ లో అర్థమవుతుంది. అది ఏమంటే ఇప్పుడు డాగ్ 8473 డాగ్ స్మిత్ ఉంది కదా, అది ఒక ఫస్ట్ ఇటరేషన్ లో ఇచ్చేసాము, అది వచ్చేస్తుంది. నెక్స్ట్ సుజీ చేంజ్ అవుతుంది కదా, సుజీ 5497 సుజీ జాక్సన్ అట్లా చేంజ్ అవుతుంది కదా. ఆ లైన్ కి మళ్ళీ మనం ఈమెయిల్ అడ్రస్ ఈక్వల్ టు సెట్ మళ్ళీ అలా రాయకుండా ఎట్లా సడన్ గా అది సుజీ అని తీసుకుంటది, 5497 తీసుకుంటది? మనము యాట్రిబ్యూట్ వాల్యూని తీసుకున్నప్పుడు అది ఇంక్రిమెంట్ అవుతుంది ఫస్ట్ రో అయిపోయిన వెంటనే. ఇంక్రిమెంట్ అవుద్ది అన్న, అప్పుడు సెకండ్ స్టెప్ కి వెళ్తుంది. కానీ అక్కడ వాల్యూస్ మాత్రం మళ్ళీ డాగ్ 8473 స్మిత్ ఇవే ఉంటాయి కదా. నెక్స్ట్ ఇటరేషన్ లో ఏ వాల్యూస్ ఉంటే అది తీసుకుంటుంది. అది అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాబట్టి అక్కడ ఆల్రెడీ అంటే ఆ టేబుల్లో ఉండాలంటున్నారా డేటా అనేది? టేబుల్ కాదు, మనం అరేలో పెడతాం దాన్ని, డేటాని అరేలో పెడతాం. ఇట్లా ఒక అరే డిక్లేర్ చేస్తాం మనం. 10 rows కి మనం అరే చేయాలా? అరే క్రియేట్ చేస్తాం. ఆ 10 rows కి ఎన్ని rows క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం అన్ని rows కి వాటన్ని వాల్యూస్ క్రియేట్ చేయాలి దానికి. ఆ అరే వాల్యూస్ అన్ని కూడా రాసి పెట్టాలి అక్కడ? ఖచ్చితంగా రాయాలి, లేకపోతే దానికి అట్లా తెలుస్తుంది ఏ వాల్యూ తీసుకోవాలని. అదే అడుగుతున్నాను. అంటే ఇప్పుడు 10 times రాయాలి ఇంకా అక్కడ మా ఈమెయిల్ అడ్రస్, సబ్స్క్రైబర్ కి ఫస్ట్ నేమ్. మనం 10 rows 100 rows తీసుకున్నప్పుడు మనం రాయం అవి, మనం దాన్ని డంప్ చేసుకుంటాం. మనం యాక్చువల్లీ ఎక్కడైనా కూడా మనము జనరల్గా ఏంటంటే ఈ అడిషనల్ రోస్ని మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు అడిషనల్ రోస్ని ఏవైనా మనం యాడ్ చేయాలంటే, ఇన్సర్ట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఆ డేటాని అరేలోకి ఏదైతే డేటా పంపిస్తానో ఆ డేటాని కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అది మొత్తం వచ్చే CSV ఫార్మాట్లో మనకి డంప్ అయిపోతుంది. ఆ ఫార్మాట్ని మనం యాక్సెస్ చేస్తాం అంతే.
ఓకే, అయితే మనమేమి మళ్ళీ సపరేట్ గా రోస్ వాల్యూస్ ఏం రాయేమో. మనం రాయము. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ లుకప్ వాల్యూస్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మార్నింగ్ చూద్దాం మనం. లుకప్ ఇవి, ఈ లుకప్ ఇవి కంటిన్యూస్గా ఒక దాంట్లో మనం కంప్లీట్ చేద్దాం. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ప్రతి దాంట్లో కూడా మీరు చూసారా లేదో లుకప్ వాడుతూ వచ్చినాం మనం చాలా చోట్ల. ఇక్కడ దాని మీనింగ్ ఏంటి దాని గురించి చూద్దాం. ఇవి లుకప్. ఓకే, ఓకే అన్న. తినడానికి వెళ్ళాలి. గుడ్ నైట్. ఓకే సార్, గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ అన్న. హ్యాపీ దివాళీ అన్న అడ్వాన్స్. ఓకే, థ్యాంక్ యూ. సేమ్ టు యూ గైస్. ఓకే సార్. థ్యాంక్ యూ అన్న. ఇక ప్రతి